హన్న జీవితంలో పిల్లలు లేరు, పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నాను. ఆమె చేసే ప్రార్థనలో నీవు కుమారుని ఇస్తే నీకు అర్పిస్తా, నీకు అప్పచెప్తా, ఆమె వాగ్దానము చేసుకుంది. ప్రియమైన వాళ్ళారా, వి హ్యావ్ రెస్పాన్సిబిలిటీ. మొదటి జన్మ పొందిన ప్రతి ఒక్కరికి, ప్రాముఖ్యంగా మన కుటుంబంలో ఉన్న మన పిల్లల పక్షమున రెండవ జన్మ కొరకు ప్రయాసపడకపోతే, ప్రార్థన చేయకపోతే ఈ మాటకు అర్థం లేదు. ఏ మాటకు? నీవును నీ ఇంటి వారు కదా, నీవు రక్షణ పొందుము, అప్పుడు నీ ఇంటి వారు కూడా, అంటే నీ ద్వారా నీ కుటుంబానికి వెలుగు రావాల. నీవు వెలిగించబడ్డావు, సో నీ కుటుంబము వెలిగించబడాలి. నీ భార్య, నీ పిల్లలు ఎవరున్నారో వారు వెలిగించబడాలి. నీ మటుకు నీ వెలిగించబడి ఆ వెలుగును వారికి మరుగు చేస్తే, నీ కుటుంబానికి మరుగు చేస్తే ఆ వెలుగు ఉద్దేశం ఏంది?